ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాణక్యుడు లేక కౌటిల్యుడు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ తప్పకుండా మనందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ తప్పకుండా చివరిగా నేను చెప్తున్నాను, సింపుల్ లివింగ్ హై థింకింగ్. చాణక్యుడు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సింపుల్ లివింగ్ హై థింకింగ్. కానీ ఇవాళ భిన్నంగా ఉంది. హై థింకింగ్ బట్ లివింగ్ ఇస్ నథింగ్. కాబట్టి ఆదర్శం అనేది లేదు. ఆదర్శం అనేది లేదు. ఆదర్శం అనేది చాలా ముఖ్యం. ఆదర్శమైన నాయకుడు, ఆదర్శమైనటువంటి జాతి అది దిశ నిర్దేశాలు చేస్తుంది. అందువల్ల చాణక్యుడు చెప్పినటువంటి ఈ యొక్క మౌలికమైనటువంటి విషయాలను ఇవి శాశ్వతమైనవి. ఇవి కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ వ్యవస్థనైనా అనుసరించేటటువంటిది మన యొక్క కౌటిల్యుడు చెప్పిండని. ఈ కౌటిల్యులకు ఉన్నటువంటి ఒక ఇదం కౌటిల్యం అనేది తప్పకుండా విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టి నరసింహమూర్తి గారు దయచేసి అది చొరవ తీసుకొని దీన్ని అందరూ కూడా నేర్పిస్తామని మనం చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, దాంతోపాటు చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్ల వరకు, చీఫ్ సెక్రటరీస్ టు కలెక్టర్స్, దీన్ని ఇదం కౌంటిల్యం అనే పుస్తకాన్ని తప్పకుండా ఒకసారి ట్రైనింగ్ రూపంలో మీరు తెప్పించగలిగితే ఇది చాలా బాగుంటుందని నేను తప్పకుండా నా వంతు ప్రయత్నం దాంట్లో చేస్తానని, అట్లీస్ట్ నేను నా డిపార్ట్మెంట్లో మొదలు పెడతానని, కార్మిక శాఖ మంత్రిలో మొదలు పెడతానని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నరసింహమూర్తి గారికి ఈ పుస్తకం రాసినందుకు నేను వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కానీ మా దత్తాత్రేయ గారు ఇవాళ పాఠం చెప్పినట్టుగా అనిపించింది నాకు. పాఠం చెప్పి ఊరుకోకుండా మంచి వర్క్ కూడా ప్రకటించారండి. చదువు గురించి, సంస్కారం గురించి బాగా చెప్తూ సింపుల్ లివింగ్ హై థింకింగ్ గురించి చెప్పారు. అంతగైన్ చాలా థ్యాంక్స్ అండి. చక్కటి వరం ప్రకటించారు. ఇప్పుడు చాణక్యుడు లాంటి చంద్రగుప్తుడు, చంద్రగుప్తుడు లాంటి చాణక్యుడు చంద్రబాబు గారు మాట్లాడతారు. ముఖ్య అతిథి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మిత్రులు బండారు దత్తాత్రేయ గారు, ఈరోజు ఒక మంచి పుస్తకాన్ని ఇదం కౌటిల్యం, ఇదే కాకుండా ఆర్థిక రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రం కోసం, అదే మరి దేశ ఆర్థిక వ్యవస్థ కోసం కూడా పాటుపడుతున్నటువంటి నరసింహమూర్తి గారు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు, గౌరవనీయులు కేవీ రమణాచారి గారు, ఎక్స్ డీజీపీ అరవిందరావు గారు, ఐ ఫోకస్ మిషన్, అందుకే ఇక్కడ ఫోకస్ కూడా కరెక్ట్గా చేయగలుగుతున్నారు. వారు కూడా ఒక మంచి ఉద్దేశంతో యువతలో ఒక నూతనమైన ఉత్సాహమే కాకుండా ఒక న్యూ డైరెక్షన్ తీసుకురావడానికి ఆహర్నిశలు పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి వాసుదేవ్ శర్మ గారు. మనకు ఎన్ని ఆలోచనలున్నా ఆ ఆలోచనలు ఒక పుస్తకం రూపంలో పెట్టాలి. ఆ పని నరసింహమూర్తి గారు చేసినా దాన్ని ప్రింట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ కావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆర్గనైజేషన్ ఎంఎస్కో చీఫ్ ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒకవేళ ఎన్ని రాసినా, మేము ఎన్ని చెప్పినా దాన్ని ఆచరించడానికి కొంతమంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే అటు నరసింహమూర్తి గారి పైన, లేకపోతే ఆర్థిక శాస్త్రంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక్కొక్కసారి చరిత్ర, ఈరోజు మనం ఎవరన్నా బాగా చేస్తున్నామంటే ఇప్పుడే వాసుదేవ్ శర్మ గారు చెప్పారు. ఆయన మాట్లాడినప్పుడు నన్ను చాణక్యుడి నీతి పాటిస్తున్నానని వారు ఇప్పుడు చెప్పారంటే, ఒక్కొక్కసారి చరిత్ర, ఎవరైనా అర్థశాస్త్రంలో బాగా పనిచేస్తున్నారంటే ఇమీడియట్గా చాణక్యుని గుర్తు చేసుకుంటాం, కౌటిల్యుని గుర్తు చేసుకుంటాం. ఎవరైనా బాగా పరిపాలిస్తున్నారంటే మనం అందరం కూడా కోరుకుంటాం, రామరాజ్యం రావాలని కోరుకుంటాం, రాముడు మారిగా ధర్మాన్ని కాపాడి పరిపాలించాలని చెప్పి కోరుకుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క
పరిపాలన బాగుండాలంటే గుప్తుల మారిగా స్వర్ణయుగం రావాలని కోరుకుంటాం. ఇవన్నీ చరిత్ర. అయితే ఈరోజు మన నరసింహమూర్తి గారు ఒక మంచి పుస్తకాన్ని, ఈరోజు డబ్బులంటే అందరికీ అవసరం, ప్రేమే కాదు అవసరం. ఇక్కడి నుంచి మీరు ఇంటికి పోవాలంటే ఏ ఆటో అన్న ఎక్కాలి, బస్ అన్న ఎక్కాలి, లేకపోతే సొంత కారు అన్న ఎక్కాలి. దీనికి మళ్ళా పెట్రోల్ కావాలి. అంటే డబ్బులు లేకపోతే ఇంటికి కూడా చేరే పరిస్థితి ఉండదు. అదే మరి డబ్బులు సంపాదించే మార్గం కూడా ఉండాలి. అదే మరిగా ఇక్కడ మనం చూస్తే మీకు చట్టం పైన, ఆర్థిక వ్యవస్థ పైన, లేకపోతే పాలకులకి పరిపాలన పైన, ఆర్థిక రంగం పైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి అవగాహన కల్పించడానికే నరసింహమూర్తి గారు ఒక మంచి పుస్తకం తీసుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మళ్ళీ కౌటిల్యుని జ్ఞాపకం చేసే విధంగా ప్రజల్లో ఒక అవగాహన పెంచడానికి వారు తీసుకురావడం జరిగింది. మన జీవితాలన్నీ ఆర్థిక రంగం పైన, లేకపోతే పరిపాలన పైన ఎక్కువ ఆధారపడతాయి. నిన్నే ఆర్బీఐ 0.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు. దీనిపైన ఆటోమేటిక్గా మనం తీసుకునే రుణాలన్నింటిపైన దీని ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పరిపాలన మీరు చూస్తున్నారు. భారతదేశంలో మీరు ఒక్కసారి చూస్తే పరిపాలనా విధానం వల్ల మీరు ఒక్కసారి వెనక్కి గురించి ఆలోచిస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 91 వరకు ఆ రోజు ఒకే పార్టీ పరిపాలన చేసింది చాలా కాలం. కానీ అవలంబించిన విధానం వల్ల మాత్రం ఎక్కువ అభివృద్ధి జరగలేదు, గ్రోత్ పెరగలేదు. ప్రపంచంలో ఎక్కడికైనా పోతే మనం చూసి ఎగతాళి చేసేవాళ్ళు, ఇది హిందూ గ్రోత్ రేట్ అని చెప్పి. 91లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఆలోచించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గం లేదని ఈ దేశానికి ఒక దిశ నిర్దేశించిన వ్యక్తి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 91 నుంచి 2004 వరకు ఈ దేశంలో మీరు చూస్తే మైనారిటీ గవర్నమెంట్లు ఉన్నాయి, కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం బ్రహ్మాండంగా ముందుకు పోయింది. ఈ దేశంలో ఆ రోజు తీసుకున్న ఆర్థిక సంస్కరణల వల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చారంటే పాలకులు కాదు, మన యువత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు పోయిన వాళ్ళు తీసుకురాగలిగారు. అవకాశం కల్పించింది ఆనాటి ప్రభుత్వం పివి నరసింహరావు గారు అయితే, తర్వాత శక్తిని నిరూపించుకునింది యువత నిరూపించుకునే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు పరిపాలనలో చాలా లోపాలు కూడా జరిగాయి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక పాలన అంటే ఆ పాలన వల్ల ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి, అదే మరిగా ఒక పరిపాలన వల్ల ఏ విధంగా ఆర్థిక సమస్యలు వస్తాయి, పరిపాలనా సమస్యలు ఎట్లా వస్తాయి, లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎట్లా వస్తాయి, జాతి ఏ విధంగా నిర్వీర్యమైపోతుందో ఈ 10 సంవత్సరాలు ఒక ఉదాహరణ. మళ్ళీ ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పరిపాలన అంటే ఒక్కొక్కసారి కొంతమంది ఎప్పుడూ గుర్తొస్తారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మరిచిపోలేని వ్యక్తి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలనకి ఒక నూతనమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. ప్రజలు తృప్తిగా ఉండాలి, సమాజమే దేవాలయం, పేదవాళ్లే నాకు దేవుళ్ళు, ఏ పని చేసినా పేదల కోసం చేయాలనుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విషయమే నరసింహమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తే 25 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక సుస్థిరమైన పరిపాలనకు భారతదేశ ప్రజానీకం నాంది పలికారు. నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా ఎంపిక చేసుకున్నారు. మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశం రాబోయే రోజుల్లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నరసింహమూర్తి గారు రాసినటువంటి ఈ అర్థశాస్త్రం రాబోయే 10-20 సంవత్సరాలు భారతదేశంలో అమలవుతుంది. అమలు కావడమే కాదు, 2050 నాటికి
భారతదేశం ప్రపంచంలోని ఒక అగ్రదేశంగా ఉంటుంది, నెంబర్ 1 రాష్ట్రంగా దేశంగా ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. నేను చెప్పడం కాదు, ప్రపంచం మొత్తం ఎవరైనా సరే నిపుణులందరూ కూడా చెప్పే పరిస్థితికి వస్తున్నారు. మనకు ఒక పెద్ద సంపద ఉంది. ఆ సంపద యువత. అమెరికాకు లేదు, యూరోప్కు లేదు, చైనాకు లేదు, లేకపోతే జపాన్కు లేదు. యువశక్తి ఉండే ఏకైక దేశం ఒక్క భారతదేశం తప్ప ఇంకొక దేశం కాదు. ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే ఎక్కువ జనాభా ఉన్నారు, మార్కెట్ ఉంది, అదే మరిగా రూల్ ఆఫ్ ది ల్యాండ్ ఉంది. ఈరోజు మనకుండే అడ్వాంటేజెస్ ఏ దేశానికి లేవు. దీనికి కావాల్సిన సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. అలాంటిదే ఈరోజు దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చింది. నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది, ఈరోజు మీరు చూసినప్పుడు మొన్నటి వరకు నేను కూడా 9 సంవత్సరాలు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలతో ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కనే గౌరవం సమైక్యంగా ఉండే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీ అందరి దయవల్ల వచ్చింది. ఆ రోజు కూడా నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాను. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే హైదరాబాద్ ఈరోజు ఈ హాలుకు కూడా వస్తే ఒకసారి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు నేనే ఈ హాలుకు కూడా పర్మిషన్ ఇచ్చి ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర రమణాచార్య గారు ఇక్కడే ఉన్నారు. మీరు కల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నారా? కల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. రమణాచార్య అప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కల్చర్ని ప్రమోట్ చేసే భాగంగా ఇక్కడంతా కూడా నేను ఆలోచించింది, ఈ హుస్సేన్ సాగర్లో బ్రహ్మాండంగా సాయంత్రం అయితే కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి సాయంత్రం ఒక టూరిజం కింద ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని ఇవన్నీ డెవలప్ చేశాం. కొంత ప్రాజెక్ట్ అయింది, కొంత ఇంకా జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేశాం. అయితే ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు వచ్చాయి. దానికి మనందరం కూడా కొంతమందికి బాధ ఉండొచ్చు, కొంతమందికి ఇది ఉండొచ్చు, కానీ ఇది యథార్థం. 2 రాష్ట్రాల్లో ఉండేది తెలుగువారే కాబట్టి ఈరోజు ఏమాత్రం విభేదాలు లేకుండా అందరం ముందుకు పోవడం తప్ప 2 రాష్ట్రాల్లో ఉండే ప్రజానీకం ఆనందంగా ఉండాలి, సంపద సృష్టించాలి, ఉద్యోగాలు కల్పించాలి. మళ్ళీ భారతదేశంలో ఏవైనా 2 రాష్ట్రాలు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయంటే ఏ జాతి అయితే ముందుందంటే అది తెలుగు జాతి ముందు ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి నేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, అవి తాత్కాలికం. ఆ రోజు కౌటిల్యుడు చెప్పినట్టు అర్థశాస్త్రం నేను మొత్తం చదవలేదు, కానీ నరసింహమూర్తి గారు అప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తారు. ఆ బ్రీఫింగ్ చూసుకున్న తర్వాత నేను ఏం చేయాలనో చేస్తాను. నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా. అక్కడ సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగితే మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఒక మంచి ప్రాంతంగా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట చెప్పాను, 2022 కంతా ఒక నిర్దిష్టమైన విజన్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలి. అది కూడా నేను ఆలోచించింది, పేదరికం లేని, ఆర్థిక అసమానతలు తగ్గించి ఆరోగ్యం ఆనందంగా ఉండే సమాజం ఉండాలని నా కోరిక. సంపదే కాదు, సంపద కంటే ముఖ్యం ఆనందం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఆనందం ఉండే సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2050కి ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తయారు చేయాలనేది నా కోరిక. దానికోసమే ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, మనకంటే సంపదలో ముందున్నారు, టెక్నాలజీలో ముందున్నారు. కానీ మనకు యువత ఉంది, టెక్నాలజీ మనకు అవసరం. అదే మరి ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అవసరం. ఇంకొక పక్క సహజ వనరుల్ని, అదే మరిగా మానవ వనరుల్ని 2 చేసుకొని సంపద కూడా సృష్టించడం చాలా అవసరం. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది,
మనకు ప్రపంచంలో ఉండే ఏకైక సంపద కుటుంబ వ్యవస్థ. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాకు పోతే 60-70 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు విడిపోయి అప్పటికే లోన్లీ లైఫ్లో కుర్చీలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఉంటుంది తప్ప సాయంత్రం ఇంటికి పోతే నా అనేవాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని మనకుండే కుటుంబ వ్యవస్థని, కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి. సంపద ఎంత ముఖ్యమో కుటుంబ వ్యవస్థ కాపాడుకోవడం, కుటుంబ విలువల్ని కాపాడుకోవడం దానికంటే ముఖ్యం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క భారతదేశం యొక్క సొంతం. దీన్ని కానీ మనం ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కంటే ఆనందంగా ఉండబోయే దేశం, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండబోయే దేశం ఒక్క భారతదేశం. దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు రేపైతే నేను ఇంత మునిపే చెప్పారు, మామూలుగా అయితే ఈరోజు రాలేను, కానీ నరసింహమూర్తి గారికి నో అని చెప్పలేక నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. దానికి కారణం వారు చాలా గట్టిగా ప్రభుత్వాల్లో పనిచేయడం, అదే మరిగా అనేక అసైన్మెంట్లో వారు నాకు చేదోడు వాదోడుగా వచ్చి ముందుకు వచ్చేశారు. అందుకని ఈ కార్యక్రమానికి వచ్చాను. రేపైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతనమైన కార్యక్రమాన్ని, స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమానికి నామకరణం చేసి దాన్ని రేపు ప్రారంభిస్తున్నాం. అందులో కూడా నేను పాదయాత్ర చేసి ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి ఒక ముఖ్యమంత్రి గారే పాదయాత్ర చేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ముందుకు పోతున్నాను. ఆ కార్యక్రమం ఉన్న ఈరోజు నరసింహమూర్తి గారు పెట్టిన కార్యక్రమానికి వచ్చాను. తప్పకుండా ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. మా దత్తాత్రేయ గారు చెప్పినట్టు అందరి దగ్గర చదివిస్తే ఇంకా బాగుంటుంది, లేకపోతే ట్రైనింగ్ క్లాసులు పెడితే ఇంకా బాగుంటుంది. ఐ ఫోకస్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు, వాసుదేవ శర్మ గారే చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు రావాలి. ముందుకొచ్చి ప్రజల్లో చైతన్యం తేవడానికి మీరు ఇలాంటి పుస్తకాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మన యువతలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఎప్పుడైనా ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంపద వచ్చినప్పుడు, ఆదాయం పెరిగినప్పుడు అవలక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. మన కల్చర్ని మనం మర్చిపోతూ ఉంటాం, అక్కడే సమస్యలు వస్తాయి. అలాంటి రాకుండా ఉండాలంటే నిత్యం ఐ ఫోకస్ లాంటి ఆర్గనైజేషన్ చాలా ముందుకు రావాలి. ఇంకా ఎన్జిఓలు చాలా ముందుకు రావాలి. ఎవరైనా సెలబ్రిటీస్గా ఉండే నాయకులు ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు సమాజం యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయగలిగితే ఇది శాశ్వతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నరసింహమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు. ఈ పుస్తకం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక బాధ్యత తీసుకురావాలి. అదే మరి అర్థశాస్త్రం అంటే నాకు సంబంధం లేదు, ఇదేదో ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించిన విషయము, మంత్రులకు సంబంధించిన విషయం అని కాకుండా నాకు కూడా బాధ్యత ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్స్ విషయంలో, అర్థశాస్త్ర విషయంలో, ఆర్థిక శాస్త్ర విషయంలో ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడమే కాకుండా సమాజానికి న్యాయం జరుగుతుంది, పరిపాలన కూడా సుజావుగా జరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి అందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి మంచి పుస్తకాలు ఇంకా ఎక్కువ రాసే శక్తిని ఆ భగవంతుడు నరసింహమూర్తి గారికి ఇవ్వాల్సిందిగా మరొక్కసారి ఆశిస్తూ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఒకసారి తెలంగాణ నెంబర్ 1, ఒకసారి ఆంధ్ర నెంబర్ 1, మొత్తం నెంబర్ 1 మాత్రం ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఉంటుందని వారు సూచించారు. ఉజ్వల భవిష్యత్తు మనకు ఉంటుందని. విజన్ 2020 కాదు, విజన్ 2050 సూచించారు. సో అటువంటి వారికి ఇంకోసారి కృతజ్ఞతలు.
నెంబర్ 1 కాగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికి నెంబర్ 1 బ్యూరోక్రసీలో నెంబర్ 1 పొజిషన్లో బ్యూరోక్రసీలో ఉన్నటువంటి మా ఇప్పుడే ప్రసంగించి వెళ్ళిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు నరసింహన్ గారి బుక్ రిలీజ్ ఫంక్షన్కు వచ్చి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కౌటిల్యుని కొన్ని గ్రంథాలు తరతరాలకు రెలవెంట్గా ఉంటాయి. అందులో కౌటిల్యుడి అర్థశాస్త్రం ఒకటి. అడ్మినిస్ట్రేషన్ అది ఒక ఆర్ట్, ఎట్లా చేయాలి అనేటువంటిది దానికి స్పెషల్ టాలెంట్ కావాలి. అందరూ సక్సెస్ఫుల్ కాలేదు. అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ రకంలో ప్రజల యొక్క అవసరాలు తీర్చగలుగుతాం, సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్గా రాజుగా